అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఢిల్లీ గడ్డ నుంచి హైదరాబాద్కు చేరుకుంటున్న మాది గొప్పకొల్లాల మహాదేవుడు మహాత్ముడు మాంజేసి మందకృష్ణమాది గారు వస్తున్నారని సంగతి ఇప్పుడే విజయం తెలిసింది. 48 గంటల్లో ప్రతి గ్రామం నుంచి 2 వాహనాలు తప్పకుండా మన దగ్గర ఉన్న డప్పులు కళారూపాలు పట్టుకుని హైదరాబాద్ నగరం చేరుకోవాలి. మన దేవుడికి ఘనస్వాగతం పలకడానికి ఢిల్లీ గద్దె నుండి హైదరాబాద్ వస్తున్న తెలుగు రాష్ట్రాలకు అడుగెడుతున్న మన దేవుడికి స్వాగతం పలకడానికి మనందరం సంసిద్ధులయ్యి వర్గీకరణ ఫలాలు గ్రామాలలో ప్రతి గ్రామంలో పాలాభిషేకాలు చేస్తూ ప్రతి గ్రామంలో దండోరా దిమ్మలు ఇదే నిదర్శనం. స్వతంత్ర పోరాటం సాధించిన తర్వాత భారతదేశానికి ఏ విధమైన విముక్తి కలిగిందో 30 ఏళ్ల చరిత్రలో మాది గొప్పకొల్లాలకి నిజమైన స్వాతంత్రం ఆగస్టు 1వ తారీఖు అని మనం మర్చిపోవద్దని తెలియజేస్తున్నాం. ఇంత గొప్ప తరుణంలో కూడా ఇంత ఆనందాల వేళ అంబేద్కర్ ఇచ్చిన ఎస్సీ అట్రాసిటీ చట్టం ఉండి కూడా మనకు అగ్రవర్ణాల నుంచి కూడా ఈ రోజు వరకు రక్షణ లేని పరిస్థితి. ఉదాహరణకి ఈ రోజు మేము ఈవేళ పత్రికా సమావేశం 2 కారణాల చేత పెట్టడం జరిగింది. ఈ తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ అమ్మ గారికి ఎంఆర్పిఎస్ ఉద్యమ తరపున మాంజేసి మందకృష్ణమాది గారి వేదిక తరపున తల్లి కలెక్టర్ అమ్మ గారు ఇవాళ రఘుదేపురం పంచాయతీలో చిన్న సమస్యని మరి తమరు మానవతా దృక్పథంతో ఆలోచన చేసి అగ్రవర్ణాల వారు పిటిషన్ పెడితే ఆగ మేఘాల మీద 1-2 రోజుల్లో ముందుకు వస్తున్న గవర్నమెంట్ అధికారులు కూడా ఒక వినతి అదే మాదిరిలో దళితులు ఇచ్చిన కంప్లైంట్ని కూడా త్వరితగతిన పరిష్కారం చేయడానికి పరీక్షించాలి. కేవలం రఘుదేపురం పంచాయతీలో ఇంత ఆనందం పంచుకుంటున్న ఈ సమయంలో కూడా ఒక మాదిగ మహిళ ఎంత పరిస్థితి వరకు కుంభకోణం జరిగిందని ఇచ్చిన పిలుపు వేరు, జరిగిన తీర్మానం వేరు. ఒక్కసారి రఘుదేపురం పంచాయతీలో జరగాల్సిన ఎంక్వైరీని మానవతా దృక్పథంతో అగ్రవర్ణ పేదలను కూడా గుర్తించినట్టే దళితుల్లో ఉండబడి ఎంత రాజ్యాధికారం వచ్చినా అగ్రవర్ణాల చేతుల్లో కీలుబొమ్మలుగా ఉంటున్న మా వాళ్ళని కాపాడుకునే క్రమంలో ఉద్యమకారులుగా మేము ముందుకు వచ్చి తమ దగ్గరికి పంపించాం తల్లి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.